పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభునందు. క్రీస్తు ప్రభు రక్తమిచ్చి పొందట్టు సంగమునా ఎవరు చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. ప్రభు దేహారక్తమును తిని త్రాగువారే హృదయంలో నిలచేదారు. ప్రభు దేహారక్తమును తిని త్రాగువారే హృదయంలో నిలచేదారు. ప్రకటించేదారు ఆయాన మరణ పునరుత్థానమును వారు. ప్రకటించేదారు ఆయాన మరణ పునరుత్థానమును వారు. క్రీస్తు ప్రభు రక్తమిచ్చి పొందట్టు సంగమునా ఎవరు చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. ఒట్టు వదలాట సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారు. ఒట్టు వదలాట సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారు. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు అందించేదారు వారే. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు అందించేదారు వారే. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి పొందట్టు సంగమునా ఎవరు చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరు చూచెదారు. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరు చూచెదారు. నిత్యానందముకు సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముకు సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తు ప్రభు రక్తమిచ్చి పొందట్టు సంగమునా ఎవరు చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారి ధన్యులు
కొత్త బుక్స్లో నుంచి కొత్త పాట పాడతాం. 141 జీవము గల సంఘము దేవునిది సంఘము, సాంగ్ నెంబర్ 141. బుక్స్ తీసుకొని ఉన్నాయి, పాడతాం. 141వ పాట చివరిగా ఈ పాట పాడతాము. మనం అపోస్తల కార్యములో సంఘం ఎలా ఆరంభమైందో మనం చూస్తున్నాం కాబట్టి సంఘానికి వచ్చిన పాటలు మనం పాడాము. ఇది కూడా అదే 141 సాంగ్ నెంబర్ 141 జీవము గల సంఘము దేవునిది సంఘము. వచ్చి అందరికి ఒకసారి 2 సార్లు పాడతాము, రెండోసారి కలిసి పాడడానికి ప్రయత్నించండి. ఒక పల్లవి మొదటి చరణం ఒకసారి పాడతాము, ఒకసారి వినండి, తర్వాత మీరు అనుసరించడానికి ఈజీగా ఉంటుంది. జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, పరలోక రాజ్య మర్మకు ప్రత్యక్షత సంఘము, పాపిని పరిశుద్ధుని చేసే ప్రభు యేసు కృపాలయం, పరలోక రాజ్య మర్మకు ప్రత్యక్షత సంఘము, పాపిని పరిశుద్ధుని చేసే ప్రభు యేసు కృపాలయం, జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, దేవుడు తన స్వరక్తమిచ్చి పొందటి సంఘము, దేవుడి మనుషుల మధ్యాన నివసించే కాపురం, దేవుడు తన స్వరక్తమిచ్చి పొందటి సంఘము, దేవుడి మనుషుల మధ్యాన నివసించే కాపురం, జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, లోకముతో వేరుపడిన వారే ఈ సంఘము, లోకానికి రక్షణ మార్గం దేవ సంఘము, లోకముతో వేరుపడిన వారే ఈ సంఘము, లోకానికి రక్షణ మార్గం దేవ సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, పరమ తండ్రి పిల్లలైన పరిశుద్ధుల కుటుంబము, యేసు నీతి జాగల కొత్త సృష్టి సంఘము, పరమ తండ్రి పిల్లలైన పరిశుద్ధుల కుటుంబము, జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, ఆత్మచేత శరీర క్రియలు చంపిన వారిందులో ఆత్మీయ వరములు పొంది ఆత్మలు వెలిగింతురు, ఆత్మచేత శరీర క్రియలు చంపిన వారిందులో ఆత్మీయ వరములు పొంది ఆత్మలు వెలిగింతురు, జీవము గల సంఘము దేవునిది సంఘము,
జీవము గల సంగము దేవునిది సంగము. యేసు కొరకు శ్రమలు నిందలు ఓర్చుకున్న సంగము పలు రక్కసి చెట్లలో కనబడు తల్లి పద్మ పుష్పము. యేసు కొరకు శ్రమలు నిందలు ఓర్చుకున్న సంగము పలు రక్కసి చెట్లలో కనబడు తల్లి పద్మ పుష్పము. గల సంగము దేవునిది సంగము జీవము గల సంగము దేవునిది సంగము. పావనుడకు యేసు ప్రభువు పాలించు సంగము పావనుడకు యేసు ప్రభువు పాలించు సంగము జీవము గల సంగము దేవునిది సంగము గల సంగము దేవునిది సంగము. మొదటి 2 చరణాలు చివరి చరణం పాడదాము. దయచేసి అందరు పాడండి, చాలా ఈజీగా నేర్చుకోవడానికి. కనుక మొదటి 2 చరణాలు చివరి చరణం పాడు. ఏడో చరణం అది దీంట్లో చరణం కాదు, అది వేరే పాట. అది కూడా సంఘ దర్శనం పాటే, దాంట్లో పడాల్సింది ఇక్కడ ప్రింట్ అయింది. కాబట్టి ఇది 7 చరణం ఈ పాటలోది కాదు, కాబట్టి అది గుర్తించండి. 6 చరణాలే ఈ పాటలోది. మొదటి 2 చరణాలు 6వ చరణం పాడుకుంటాం. జీవము గల సంగము దేవునిది సంగము జీవము గల సంగము దేవునిది సంగము పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము జీవము గల సంగము దేవునిది సంగము జీవము గల సంగము దేవునిది సంగము పరలోక రాజ్యమర్మము ప్రత్యక్షత సంగము పాపిని పరిశుద్ధుని చేసే ప్రభువు యేసు కృపాలయం పరలోక రాజ్యమర్మము ప్రత్యక్షత సంగము పాపిని పరిశుద్ధుని చేసే ప్రభువు యేసు కృపాలయం జీవము గల సంగము దేవునిది సంగము జీవము గల సంగము దేవునిది సంగము దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంగము దేవుడి మనుషుల మధ్యాన నివసించే కాపురం దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంగము దేవుడి మనుషుల మధ్యాన నివసించే కాపురం జీవము గల సంగము దేవునిది సంగము జీవము గల సంగము దేవునిది సంగము యేసు కొరకు శ్రమలు నిందలు ఓర్చుకున్న సంగము పలు రక్కసి చెట్లలో కనబడు తల్లి పద్మ పుష్పము పలు యేసు కొరకు శ్రమలు నిందలు ఓర్చుకున్న సంగము పలు రక్కసి చెట్లలో కనబడు తల్లి పద్మ పుష్పము జీవము గల సంగము దేవునిది సంగము జీవము గల సంగము దేవునిది సంగము పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము జీవము గల సంగము
దేవునిది సంగము, జీవము గల సంగము, దేవునిది సంగము. బైబిల్ పల్ల పాడుకుంటాము. బైబిల్ పల్లవి. ఈ బైబిల్ తేనెగూడు వచ్చి అందరికి కొత్త పాట నేర్చుకున్నాం, VBSలో నేర్పించారు. 2 సార్లు పాడతాము. మొదటిసారి వినండి, రెండోసారి పాడండి. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. తేనె కంటి తీపి జుంటే తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటి తీపి జుంటే తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము. తేనె కంటే తీపి తింటే తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి తింటే తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. ఒకసారి పాడదాం. పాడారు కదా, నేర్చుకోండి. ఇంకొకసారి ఫైనల్గా ఇప్పుడు అందరూ పాడండి కలిసి. ఈ బైబిల్ తేనెగూడు, తర్వాత ఈ బైబిల్ రుచి మధురం, తర్వాత ఈ బైబిల్ తేనెగూడ, ఈ బైబిల్ చదివి చూడు. కనుక తేనె కంటే తీపి జుంటే తేనె దారులు, బంగారం మేలిమి బంగారం. పాడదాం గట్టిగా. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. తేనె కంటే తీపి జుంటే తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి జుంటే తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. అంటే వాక్యము తేనెతో పోల్చాడు కదా 19వ కీర్తనలో. తర్వాత 119వ కీర్తనలో వచ్చేసి బంగారం, వెండి బంగారు నాణ్యాల కంటే కూడా విలువైంది కాబట్టి ఈ పాట రాశారు. ఆ 2 చరణాలను బట్టి ప్రార్థన చేసుకుంటాం. వాక్య దానికి వెళ్ళకపోరము. ప్రార్థన. చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామాన్ని గణపరచుట్లో
మీరు సహాయపడినందుకు వందనాలు. తిరిగి ప్రభా మరి మా వాక్య ధ్యాన నిమిత్తమై మరి అపోస్తలుల కార్యం ఆరంభించాం. మరి ప్రభా మరి మొదటి క్లాస్ అయిపోయింది, రెండవ క్లాస్ కూడా మొదటి అధ్యాయంలో ఉన్నాం కాబట్టి దాని కంటిన్యూషన్ కొనసాగిస్తుంటుండగా మీరే సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి కూడా మీరు మాకు సహాయం చేయండి. మీ యొక్క ఆత్మ స్వాతంత్రము శక్తి లేకపోతే మేమేమి చెప్పలేము, నిష్ప్రయోజకమే. కాబట్టి ప్రభు మీరు అనుగ్రహించి తప్ప ఎవడేమి పొందనేయడం రాయబడింది. కాబట్టి ప్రభు ఇవన్నీ కూడా మరి విద్య లేని పాములను మాకు తండ్రి స్పష్టంగా మీకు చూపించండి. ఇది శక్తి చేత బలం చేత కాకుండా మీ యొక్క ఆత్మ చేత అనేకమైన సత్యాలు మర్మాలు బయలుపరిచి అందరితో మాట్లాడి మహిమ పొందమని వచ్చిన ప్రజలకు స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు మార్గం మధ్య మీ ఏర్పాట్లో ఉంచి నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఇలారా మనం అపోస్తల కార్యములో ధ్యానం చేస్తున్నాము. అపోస్తల కార్యం మొత్తం కూడా 28 అధ్యాయాలు కలిగిన పుస్తకంగా మనకు చరిత్ర పుస్తకంగా మనం చూస్తూ వచ్చాం. ఈ 28 అధ్యాయాలు కూడా మనము మరి 3 భాగాలుగా మనం విభజించినట్లుగా గత స్టడీస్లో మనం చూస్తూ వచ్చాం. ఆ 3 భాగాలు వచ్చేసి మొదటి 7 అధ్యాయాలు. కనుక మొదటి 7 అధ్యాయాల్లో సంఘం ఎక్కడని చెప్పండి, యెరూషలేములో సంఘం అంటే లోకల్. కనుక యోదయ దేశంలో మరి అపోస్తల కార్యములు 3 భాగాలుగా మనం విభజించాము. 28 అధ్యాయాలుగా ఈ పుస్తకాన్ని 3 భాగాలు. మొదటిది మొదటి అధ్యాయం నుంచి 7 అధ్యాయం వరకు సంఘము యెరూషలేములో సంఘం, యెరూషలేములో సంఘం అని చూసాము. తర్వాత రెండో భాగము 8వ అధ్యాయం నుంచి మనం చూసామంటే 12వ అధ్యాయం వరకు సంఘము లోకల్ దాటి యోదయ దేశాన్ని దాటి ఎక్కడ దాకా పోయింది, యోదయ సమరయ, యోదయ దాటి యోదయ సమరయ దేశాల్లో సంఘం విస్తరించినట్టుగా మనం చూస్తాం. తర్వాత 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు మనం గమనించామంటే ఈ సంఘము మరి అన్య దేశములన్నిటిలో పాగిపోయింది, అన్ని ఖండాలకు, అన్య దేశాలన్నిటికీ. ఇంకో మాట చెప్పాలంటే బూదిగంతముల వరకు దాదాపుగా అపోస్తల కార్యాలలో 30 దేశాల పేర్లు ఉన్నాయి. 30 దేశాల పేర్లు అపోస్తల కార్యాలలో మనం చూస్తాం. 100 కంటే ఎక్కువ పట్టణాల పేర్లు చూస్తాం. అపోస్తల కార్యంలోని ఎన్ని దేశాలకు పోయిన సంఘము 30 దేశాలకు వెళ్ళింది. కనుక అంటే యెరూషలేములో ప్రారంభమైన సంఘము మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో ఏం జరిగింది, ఆ సంఘము ఎలాంటి కార్యాలు చేసిందో చూస్తాము. రెండో భాగం వచ్చేసి యెరూషలేము దాటి, కనుక యెరూషలేం అంటే యోదయ దేశంగా దానికి రాజధాని యెరూషలేం. కాబట్టి యెరూషలేం ప్రారంభమై ఇప్పుడు యెరూషలేము దాటి ఎక్కడ దాకా పోయింది, యోదయ దాకా పోతుంది. 12వ అధ్యాయం వరకు ఆ సంగతులు అక్కడెక్కడ ఏం జరిగాయి ఆ దేశంలోని. తర్వాత మూడో భాగం వచ్చేసి 13 నుంచి 28 అధ్యాయాలు అపోస్తలైన పౌలు మనకు కనపడతాడు. దానికంటే ముందు కూడా ఈ పౌలు ద్వారా ఈ ప్రారంభించిన సంఘం ఎక్కడ దాకా పోయిందంటే అన్య దేశములన్నిటికి కూడా, అన్ని ఖండాలకి, బూదిగంతాల వరకు, అన్య ప్రాంతములన్నిటికీ వెళ్ళినట్టుగా మనం చూసాం. కాబట్టి ఈ 3 విషయాలు ఎప్పుడు మనసులో గుర్తుపెట్టుకోవాలి. అపోస్తల కార్యం 3 భాగాలు. మొదటి 7 అధ్యాయాలు లోకల్లో సంఘం ఉంది. 8 నుంచి 12 అధ్యాయాల సంఘము లోకలు యెరూషలేము దాటి సమరయ దాకా వెళ్ళిందని చూస్తాము. తర్వాత 13 8 అధ్యాయంలో అన్ని దేశములు బూదిగంతాల వరకు వెళ్ళిందని మనం చూసాం. కానీ ఇప్పుడు మనము మొదటి అధ్యాయంలో ఉన్నాం. కనుక మన ధ్యానము మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయని చెప్పాను చెప్పండి. అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 26 వచనాలు. ఈ 26 వచనాలు గల అధ్యాయాన్ని మనము ఎన్ని భాగాలుగా విభజించాము, 5 భాగాలుగా. మొదటి 3 వచనాల్లో ఏమని చూశాను చెప్పండి. మొదటి 3 వచనాల్లో ఆయన పునరుత్థానం చెప్పండి. ఆయన పునరుత్థానము, యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుత్థానమునకు సాక్షులుగా ఉండుట. యేసు లేచిన తర్వాత 40 దినాలు వారితో కనబడి అనేక రుజువులు చూపిస్తూ ఉన్నాడు. వాళ్ళు నమ్మలేకపోతా ఉంటే 40 దినాలు వాళ్ళ మధ్య ఉండి వాళ్ళ రుజువులు చూపించి వాళ్ళని బలపరుస్తున్నట్లుగా, ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి అది మొదటి 3 అధ్యాయంలో ఆ సంగతి మనకి రాయబడుతుంది. తర్వాత ఈ మొదటి అధ్యాయంలో మొదటి 3 వచనాలు 4వ వచనం నుండి మరి 8వ వచనం వరకు మనం చూసామంటే 4 నుంచి 8వ వచనం వరకు ఏమని చూసాం మనం, అది పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. కనుక పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం
పరిశుద్ధాత్మను వచ్చిన వాగ్దానం అంటే యేసుప్రభు వారు చెప్తూ ఉన్నాడు. కనుక నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, కనుక ఆయన మీకు దేంట్లో బాప్తిస్మం ఇస్తాడు. మీరు ఇప్పటిదాకా ఈ బాప్తిస్మం ఇచ్చే పాపాల నిమిత్తమో ఏ బాప్తిస్మం ఇచ్చాడు? ఆయన నీటితో మీకు బాప్తిస్మం ఇచ్చాడు. ఇప్పుడు మీరు పొందబోయే బాప్తిస్మం ఎలా అని చెప్పండి? పరిశుద్ధాత్మలు పొందుతారండి, వాగ్దానం చేస్తున్నాడు. 4-8 అధ్యాయాల్లో ఆ సంగతి మనం చూస్తాం. తర్వాత 9-11 వచనాలు, 9-11 వచనాల్లో ఆయన ఆరోహణం, యేసు ప్రభు వారు ఆరోహణం, ఆయన ఆరోహణకు సాక్షులుగా ఉండాలి అని చెప్పాడు. కనుక అందరూ చూస్తా ఉండని యేసు వెళ్ళిపోయారు. అందరూ అంటే అపోస్తులు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. నేను 30 వారం కూడా చెప్పా. అందరూ చూస్తాను యేసు ఎందుకు వెళ్ళిపోయాడంటే, మళ్ళీ వాళ్ళు తోమాలంటే వాడు లేడు అనుకోండి, యేసు వెళ్తే మేము చూసామంటే నేను చూడలేదు కదా అంటాడు. కాబట్టి అందుకే యేసు ప్రభు వారు వాళ్ళందరూ రాయబడింది అన్నమాట. వారందరూ చూచుచుండగా అందరూ చూశారు, అపోస్తులు చూశారు, వాళ్ళతో వాళ్ళు ఉన్నారు. కనుక అప్పుడు దూత వచ్చి అంది, ఎందుకు అలా చూస్తున్నారు గల్లీ మనుషులారా, యేసు ఎలా పరలోకి వెళ్ళాడు అలాగని తిరిగి వస్తాడని కూడా చెప్పాడు. కాబట్టి 9-11 వచనాలు ఆయన ఆరోహణము సాక్షులుగా ఉండాలని చూసాము. 12-14 వచనాలు మనం చూసినప్పుడు చెప్పండి, వాళ్ళు ఏం చేశారంట? యెరూషలేములో ప్రార్థనలో ఉన్నారు. యెరూషలేములో ప్రార్థనలో ఉన్నట్టుగా మనం చూసాం. కాబట్టి ఎవరింటికి వాడు వెళ్ళిపోలేదు. దాని గురించి వీటి గురించి మనం వివరంగా చూసాం, పోయిన వారం చాలా వివరంగా చూసాము. కాబట్టి మళ్ళీ దాన్ని రిపీట్ చేయట్లేదు, జస్ట్ మీకు రిమైండ్ చేస్తాం, ముందుకు వెళ్తున్నాం కాబట్టి మొదటి 3 వచనాల్లో ఆయన పునరుత్థానానికి సాక్షులుగా ఉండాలి అనేసి చెప్పాడు. తర్వాత 4-8 వచనాల్లో పరిశుద్ధాత్మ వస్తాడనేటువంటి వాగ్దానాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. తర్వాత 9-11 వచనాల్లో ఆయన చూస్తూ ఉండగా చెప్పండి, ఆయన ఏమైపోయాడంట? ఆరోహణం అయిపోయినట్లుగా మనం చూసాం. కాబట్టి ఇంతవరకు గత వారం మనం చూసాం. కనుక ఈ 4 సంగతులు మనం చూసాం. ఈరోజు 5వ సంగతి మనం చూడబోతున్నాం. 5వ సంగతి ఏంటంటే 15వ వచనం నుండి 5వ భాగము 26వ వచనం వరకు. కాబట్టి ఇప్పుడు 15 నుంచి 26వ వచనం వరకు ఏం జరిగిందనే సంగతులు ఈరోజు మనం చూస్తాం. ఇంకా టైం ఉంటే ముందు కూడా వెళ్తాము. కాబట్టి ఇప్పుడు చూడండి, అపోస్తల కార్యం మొదటి అధ్యాయం, అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము చదువుదాము. చూడండి, 15వ వచనం నుండి అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 15వ వచనం నుండి మనం గమనించామంటే 26వ వచనం వరకు ఉన్న సంగతులు ఈరోజు మనము చూస్తాం. 15వ వచనం, ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, నేను సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా ప్రార్థనలో కూడినటువంటి సంఘం ఎంతమంది అని చెప్పండి, ఎంతమంది వాళ్ళ మొత్తము? 120 మంది దాదాపుగా. ఈ 120 మంది మధ్యలో పేతురు లేచి ఏమంటున్నాడంటే, పేతురు లేచి ఆయన చెప్పే సంగతి ఏంటంటే, వాళ్ళు ఆ 120 మంది కూడా ఏం డిస్కస్ చేస్తున్నారు? లేఖనములు. అందరూ చెప్పండి, ఏందంట? మనలాగా పిచ్చబడి మాట్లాడుకోవట్లా. కనుక వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి? లేఖనాలు. కనుక చూడండి ఆ మాట. కనుక 16వ వచనం వాళ్ళు అంటున్నారు, సహోదరులు, యేసుని పట్టుకున్న వారికి త్రోవ చూపించాడు యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. కాబట్టి ఎందుకు ఎందుకు చేశాడు యోధా అంటే, దావీదు ముందే పలికాడు. ఎవరి గురించి చెప్పండి? యోధాను గురించి. దావీదు ఏమని పలికాడు? కీర్తన 41. చూడండి, యోధాను గురించిన ప్రవచనాలు మనం చూసామంటే ముందే దావీదు పలికాడు. కీర్తన 41 9వ వచనం, 41వ కీర్తన 41 ముందుగానే ఇది ఒక ప్రవచనం. యోధా ఏం చేస్తానే సంగతులు కొన్ని ప్రవచనాలు ముందుగానే ప్రవచించబడ్డాయి. కీర్తన 41 9వ వచనం చదవండి. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటికై తన మడమెనెత్తేను. కాబట్టి సరిగ్గా ఇది ఎవరు సూట్ అవుతుంది చెప్పండి? యోధాకి. యేసు ప్రభు వారితో తింటా ఉన్నప్పుడు కనుక రొట్టెస్ ఇస్తా ఉంటే ప్రభు అన్నాడు, కనుక మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడంటే అందరు నేనా అన్నారు. అప్పుడు యేసు ప్రభు యోధా నేనా అనగానే యేసు ప్రభు ఏమన్నాడు? నీవన్నట్టే అన్నాడు. కాబట్టి యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు వారితో ఉండి ఆయనతో తిని ఆయనతో తాగి, కాబట్టి మడిమినెత్తినట్లుగా ఆయన అప్పగించినట్లుగా
ఈ యొక్క లేఖనం దావీదు పలికాడు కదా, కాబట్టి ఆ లేఖనం నెరవేరుతుంది కనుక నెరవేరవలసి ఉండే వాళ్ళు మాట్లాడుకున్నారు లేఖనాల గురించి. ఇంకా ఏమని పలికాడు? 69వ కీర్తన 69, ఇది కూడా యోధాను గురించినటువంటి ప్రవచనమే. 69వ కీర్తన 25వ వచనం. కీర్తన 69, 25 చదవండి. వారి పాలెము పాడవును గాక, వారి గుడారములు ఎవడును ఉండపోవును గాక. కాబట్టి ఇది కూడా సరిగ్గా యోధాకి మనకి అప్లై చేయవచ్చు. కాబట్టి కనుక అతని పాలెం పాడవుతుంది, వారి గుడారములు ఎవడును ఉండకపోవును గాక. కాబట్టి ఇది కూడా యోధాను గురించిన ప్రవచనంగానే మనకు అర్థమవుతుంది. ఇంకా ఏమని పలికాడు? అతని యొక్క ప్లేస్లో మరొకరు వస్తారనే ప్రవచనం కూడా ఉంది. కీర్తన 109, 109వ కీర్తన, సామ్స్ 109 కనుక 109వ కీర్తన 8వ వచనం. కీర్తన 109 చూడండి, 8వ వచనం చదువుతాం. 109వ కీర్తన 8వ వచనం. వాని జీవిత దినములు కొద్దివవును గాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొను గాక, వాని బిడ్డలు తండ్రి లేని వారు అవుదురు గాక, వాని భార్య విధవరాలు అవుదురు గాక. చాలా గమనించామంటే 8వ వచనంలో వాడు కొద్ది దినాలే ఉంటాడు, వాని ఉద్యోగం వేరొకడు తీసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ యోధా యొక్క ప్లేస్లో వేరే వాళ్ళు నియమించబడుతున్నారు. ఆయన యొక్క ప్లేస్ అపోస్తలత్వాన్ని ఇంకోళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ 3 ప్రవచనాలు కూడా దావీదు ప్రవచించినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ దావీదు గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉందని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు అది డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి యేసు వెళ్ళిపోయిన తర్వాత మేడగదిలో ప్రార్థనలు ఉన్న తర్వాత దేవుని యొక్క వాక్యమును లేఖనము వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, డిస్కస్ చేస్తారని మనకు అర్థమవుతుంది. ఇంకా స్పష్టంగా చదవాలంటే లోకాసు వార్త 24వ అధ్యాయం, అది కూడా యేసు వెళ్ళిపోయిన తర్వాతే కదా. చిన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది కీర్తన గ్రంథంలో రాయబడింది. లోకాసు వార్త 24వ అధ్యాయము, లోకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. లోకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం. 24, 44 చదవండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరమని వారితో చెప్పాను. కాబట్టి యేసు ముందే చెప్పాడు ఆయన మరణం గురించి, శిలువ గురించి, పునరుత్థానం గురించి. ఇవన్నీ కూడా ముందే ఎక్కడ రాయబడ్డాయంట? మోషే ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథముల్లో, ఇంకా కీర్తనలో కూడా ఉందంట. కాబట్టి చూసారా, కాబట్టి వాటన్నిట్లో చెప్పబడ్డాయి. కాబట్టి మోషే ధర్మశాస్త్రం అంటే మొదటి 5 గ్రంథాలు, తర్వాత కీర్తనలు, ఇంకా ప్రవక్తల గ్రంథాలంటే మనం చూసాం కనుక రాజుల చరిత్రలో ఆ ప్రవక్తల గ్రంథాలు అన్నిట్లో కూడా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ కీర్తనలో ఏమని రాశాడు? కీర్తనలో ఏ ప్రవచనం అని చెప్పండి. ఎవరి గురించి ప్రవచనం కూడా ఉంది? యోధాను గురించిన ప్రవచనం కూడా ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు అది ఆలోచిస్తున్నారు. అందుకే అపోస్తల కార్యం చూడండి 1వ అధ్యాయము వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రవచనాలు వాళ్ళు ఆలోచిస్తూ యోధాను గురించి ఈ రీతి వాళ్ళు ఆలోచిస్తున్నారు. 16వ వచనం. పేతురు మధ్యలేసి, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతను మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహం వల్ల సంపాదించిన రోకల నుంచి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. గమనించండి, ఇప్పుడు వాళ్ళ డిస్కషన్ ఏంటంటే వాళ్ళు ఏమి డిబేట్ చేస్తున్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని గురించి. యోధ మన మధ్య ఉన్నాడు, పరిచర్యలో ఉన్నటువంటి వాడు, మనతో ఉన్నటువంటి వాడు. అయితే అతడు తప్పిపోయాడు. చెప్పండి, ఏమైపోయాడంట? యోధ చనిపోవటం కాదు జరిగింది, తప్పిపోయాడు. మొట్టమొదట అందరూ చనిపోతారు, ఏదో విధంగా చనిపోవాల్సిందే. కానీ యోధ ఏదో విధంగా చనిపోవటం కాదు, తప్పిపోయి చనిపోయాడు. కనుక అదెంతో నష్టం కదా. కానీ ఇప్పుడు వాళ్ళు అదే మాట్లాడితే ఏమంటారంటే, ఇప్పుడు యోధ ద్రోహం అన్న, కానీ ద్రోహం యోధ ఏం చేశాడంటే దేవునికి ద్రోహం. ఎంత భయంకరమైన మాట అది! రాజద్రోహం అంటారు. అంటే రాజు దగ్గర ఉండి రాజు ఉప్పు తింటా, రాజుకి ఎసరు పెట్టి, రాజుకి పుల్లలు పెట్టి రాజును చంపటం. అలాంటి వాడు ఏం చేస్తాడు రాజు? ఇక వాడికి వేరే ఆప్షన్ లేదు. దానికి ఏంటి? మరణశిక్షే. రాజద్రోహము, దేశద్రోహము, దేశం నుండి దేశం యొక్క సమాచారం మరొక దేశం పంపిస్తూ ఉంటే ఏం చేస్తారు వాళ్ళని? కనుక ఇక వాళ్ళకి వేరే మార్గం లేదు, మరణశిక్షే. కాబట్టి అట్లాగే నిజంగా రాజుకు కాదు, దేశానికి కాదు ద్రోహం చేసింది యోధ. ఎవరికంటే దేవునికే ద్రోహం చేశాడు.
నిజంగా ఇక దేవునికి ద్రోహం చేస్తే నిన్ను క్షమించేది ఎవరు? ఎంత పెద్ద నేరం ఇది. ఆయనతో ఉండి ఆయనతో తిని తాగి కనుక ఆయనకు ద్రోహం చేస్తావు. కాబట్టి అదే మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ సంపాదించంట, ఆ యొక్క ద్రోహం వలన సంపాదించిన రోకల నుంచి ఒక పొలము కొనెను. కాబట్టి ఇప్పుడు యోధ పొలం కొన్నాడా? చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము మనం గమనించామంటే 3వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి మనం చదువుతాము. యోధ ఆ డబ్బు కనుక 30 వెన్నాళ్ళకి అమ్మేశాడు యేసురావు వారిని. అమ్మేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుతాం. 3వ వచనం నుండి 5వ వచనం వరకు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుండి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి అనగా నీతిమంతుని రక్తమును అప్పగించి పాపము చేసిందని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టు కొనెను. చాలు. ఇప్పుడు మనం గమనించామంటే ఆ 30 వెన్నెలకు అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత యేసువారి శిక్ష పడతామని చూశాడు. చూసిన తర్వాత వచ్చాడు మళ్ళా ప్రధాన యాజకుల దగ్గరికి. అయ్యా, నేను ఆ నీతిమంతుని అప్పగించాను, నిరపరాధిని అప్పగించాను, కాబట్టి ఈ డబ్బు నాకు వద్దు అని చెప్పేసి ఆ దేవాలయంలో ప్రధాన యాజకులకి ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే, అది మాకు సంబంధం లేదు, నువ్వే చూసుకోపో అన్నాడు. కనుక ఏదో నువ్వు బేరం కుదుర్చుకున్నావు, నీకు ఇచ్చేసాం అంతే, నీ ఇష్టం, మాకు సంబంధం లేనప్పుడు అవి ఏం చేశాడు యోధ? ఆ వెండి నాణ్యాలు ఏం చేశాడు? ఆ దేవాలయంలో పారవేశాడు. పారవేసి వెళ్ళిపోయాడు. మరి పొలం కొనలేదుగా. మరి ఆయన పొలం కొన్నాను ఎట్లా రాయబడింది? అప్పుడు ఏం చేశాడు? ఆ ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యాలను కలెక్ట్ చేసి ఒక పొలాన్ని కొన్నారు. కొని ఎవరి పేరు మీద కొన్నారు? ఆ పొలం ఎవరి పేరు మీద కొన్నారు? ఆ డబ్బు ఎవరిది? యోధాది. కనుక రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంటుంది? యోధాది అన్నమాట. కనుక ఆ పొలం కొనకపోయినా ఆయన సంపాదించిన వెండి నాణ్యాలతో ఆ యొక్క ప్రధాన యాజకులు అయ్యే పరదేశులు పేదవారిని పాతి పెడతానికి పొలం కొన్నామని ఆ డబ్బుతో ఆ వెండి నాణ్యాలతో పొలం కొని యోధా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. కాబట్టి ఇప్పుడు ఆ పొలం ఎవరిది అన్నట్టు? సచ్చిన యోధాది. అందరూ దాంట్లో పాతి పెడతామని గుర్తు చేసుకుంటారు. ఇది యోధ ద్రోహం ద్వారా, అన్యాయం ద్వారా సంపాదించిన పొలం. చూడండి, కింద వచనాల్లో వాళ్ళు ఏం చేశారంట? డబ్బు పెట్టి కింద వచనం 6వ వచనం, ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్లు వేయదగదని చెప్పుకొని, కానీ దీన్ని కానుక పెట్లు వేయొద్దు, కనుక ఇది రక్తం, రక్తం ఒలికించి తెచ్చాడు, ఇవన్నీ కూడా అప్పగించి తెచ్చాడు అని చెప్పి ఏం చేశారంటే 7వ వచనం, కాబట్టి వారు ఆలోచన చేసి పరదేశంలో పాతి పెట్టకు కుమ్మరి వాని పొలము కొనిరి, అందువల్ల నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. చూసారా? కాబట్టి ఎవరి పేరు మీద కొన్నారు? ఇది యోధా పేరు మీద. కాబట్టి యోధా బతుకొండం కొనలేదు, కానీ యోధా చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద కొన్నారు. కాబట్టి ఆయన పొలము కొన్నట్లయింది ఆ డబ్బు ద్వారా. మరి యోధ ఎలా చనిపోయాడంట? అక్కడ 5లో రాయబడింది, ఉరి పెట్టుకొనేను. కాబట్టి ఎక్కడ ఉరి పెట్టుకొని చనిపోయాడు ఉంది? అపోస్తల కార్యాలు ఏముంది? చూడండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము. ఇవి మనం చదువుతున్నప్పుడు మనకు కన్ఫ్యూజ్ రాకుండా మనం అన్ని కూడా క్లియర్గా చూస్తున్నాం. అపోస్తల 1వ అధ్యాయం చూడండి, 18వ వచనం, 1:18 చదవండి. ఈ యోధ ద్రోహం వల్ల సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాను. అక్కడ ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఎక్కడేమో కింద పడి నడుము బద్దలైన అర్థం ఏంటి? ఎత్తైన స్థలంలో ఉరి పెట్టుకున్నాడు. ఎత్తైన స్థలంలో ఆ ఉరి తాడు తెగి ఏమైపోయింది చెప్పండి? కింద పడి అప్పుడు పేగులు బయటకు వచ్చాయి. అది కరెక్టే, ఇది కరెక్టే. అర్థమైంది? కాబట్టి అక్కడ రాయబడి ఉరి పెట్టుకున్నాడంటే ఎత్తైన స్థలం ఉరి పెట్టుకుంటే ఆ బరువుకి వేడి తట్టుకోలేక ఆ తాడు తెగిపోయింది. కింద పడేటప్పుడు నడుముకి బద్దలైపోయే ద్వారా ఆ పొట్టంతా పగిలిపోయి పేగులన్నీ కూడా బయటికి వచ్చాయి. ఆ రీతిగా యోధా చనిపోయాడు. కానీ ఇప్పుడు ఆ యోధా గురించినటువంటి వాళ్ళ సంగతి, అందుకే 19వ వచనం చూడండి, 1వ అధ్యాయం 19వ వచనం. ఈ సంగతి యెరూషలేములో కాపులున్న వారందరికీ తెలియవచ్చిన కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దామ అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడో కాపురం ఉండక పోవునుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకునుగాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. చూసాం ఇందాక మనం 109వ కీర్తన 8వ వచనములో అతని ఉద్యోగం వేరొకటి తీసుకుంటాడు,
69వ కీర్తన 25లో మనం చూసాం, అతని ఇల్లు పాడైపోవును గాక. కాబట్టి ఈ ప్రవచనాలన్నీ కూడా ఎవరి గురించి అంట? యోధా గురించి ఇవి చెప్పబడ్డాయి. కాబట్టి మనకి ఏమర్థమవుతుందంటే, వాళ్ళు ప్రార్థనలో ఉన్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి లేఖనాలు కనుక లేఖనాలను వారు ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత యోధా గురించి ఆలోచించారు. కాబట్టి మనలో ఒకటిగా ఉన్నాడు, పాలు పొందాడు పరిచర్యలో, కానీ అతడు తప్పిపోయాడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? యోధా ప్లేస్ ఖాళీగా ఉంది, ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. 21వ వచనం, అపోస్తలుల కార్యం 1:21. కాబట్టి యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్దకు పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమంతయు మనతో కలిసిన వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. ఇక్కడ ఇప్పుడు యోధా ప్లేస్ ఖాళీగా ఉంది. ఇక్కడ ఇప్పుడు యోధా గురించి ఆలోచిస్తున్నారు. ఆయన ద్రోహం చేశాడు. తర్వాత అతని యొక్క ఆ డబ్బుతో పొలం కొన్నారు, పరదేశంలో పాతి పెట్టడానికి ప్రధాన యాజకులు. తర్వాత ఉరిపోసుకున్నాడు, అది తెగిపోయింది, కింద పడి చనిపోయాడు. కాబట్టి అలాగ అయిపోయింది. ఇప్పుడు అతని ప్లేస్లో నెక్స్ట్ ఏది పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా పోస్ట్ ఖాళీ ఉందంటే ఏం చేస్తాం? అంటే మన బంధువులు ఫోన్ చేస్తాం, మా దగ్గర పోస్ట్ ఖాళీ ఉంది, వచ్చేయండి పెట్టేద్దామని. కాబట్టి సంఘాలు కూడా కొన్ని స్థలాలు పెడతారు, కానీ మావాడిని పెడతామని మావాడిని పెడతాం. కనుక పెద్దలుగా ఉంటాను కొన్ని స్థలాల్లో తిప్పలు పడుతున్నారు. ఎవరిని బట్టి వాళ్ళు పెట్టేది కాదు ఇక్కడ ఇప్పుడు. కనుక ఇప్పుడు కాబట్టి ఖాళీ ఉందని ఫోన్ చేసి పిలిచేది కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పరిస్థితి అంతా ఆత్మానుసారంగా చెప్పండి ఎట్లా ఉంది. వాళ్ళు ఏమని ఆరంభిస్తుందంటే, ఎవరిని పెట్టాలంటే యేసులో పుట్టింది మొదలుకొని చనిపోయి తిరిగి లేసేంత వరకు కూడా ఈ సంగతులన్నీ వానికి ఏముండాలి? తెలిసి ఉండాలి. చూసారా, అలాంటి వాడు ఉండాలి. కనుక పెడతామంటే ఎవరో ఒకరిని పెట్టడం కాదు, మనలాంటి వాళ్ళు పెట్టమంటే మన బంధువులు పెట్టేస్తాం. కాబట్టి అపరిస్థితిని బహుశా మా తమ్ముడు మా అన్న ఉన్నాడని చెప్పి ఫోన్ చేసి మా వాడిని పెడదామా అంటాం. అట్ట పెట్టేది కాదు ఇక్కడ. ఇప్పుడు సంఘాల్లో కొన్ని సంఘాల్లో మన నాట్లో బహిరంగ కనపడవు, కానీ వేరే సంఘాలు మనం చూసామనుకోండి, బ్యాప్టిస్ట్ ఆ సంఘాల్లో ఓట్లు ఎలక్షన్ ఉంటాయి అన్నమాట. కొన్ని సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో 5 సంవత్సరాలకు 3 సంవత్సరానికి ఎలక్షన్ పెడతారు. ఎలక్షన్ పెట్టినప్పుడు చూడాలి, తలకాయలు పొగిలితే కొంతమంది తొడలు కొడతా ఉంటారు. కానీ గవర్నమెంట్ చూడు, మా సంగతి చూడండి, ఎందుకు మేముండాలి. కారణం మేము తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు ఇది చాలా పెద్ద పోస్ట్, అపోస్తత్వం అనేది. అపోస్తుల అసలు చేరటం అనేది చాలా ఇది ప్రపంచ దేశాలకు వెళ్ళాలి వీళ్ళు. కాబట్టి వీళ్ళ ద్వారా సువార్త బూదిగంతాలకి వెళ్ళాలి. కాబట్టి ఎంత గొప్ప పెద్ద పోస్ట్ అది. కాబట్టి మరి ఎవరిని పెట్టాలి అని ఆలోచించినప్పుడు ఆ 120 మంది కూడా కలిశారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మొట్టమొదటి ఎక్కడున్నారని చెప్పాము, ఎక్కడున్నారు వాళ్ళు? యెరూషలేములో ఎక్కడున్నారంట? ప్రార్థనలో ఏం కూడా చేసి ఉంటారు చెప్పండి? దేనికోసం ప్రార్థన చేసి ఉంటారు? ప్రభా ఎవరిని నెక్స్ట్ అపోస్తలత్వంలో ఎవరిని పెట్టాలి? కనుక అది కూడా వాళ్ళ ఒక రిక్వెస్ట్ ఉండే ఉంటుంది. అందుకే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? యోధా గురించి ఆలోచిస్తుంటా వచ్చి ఇప్పుడు ఆ ప్లేస్ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు మొత్తానికి ఇద్దరు తేలారు. ఎవరిని పెడతామంటే, ఇద్దరు మనుషులు పోటాపోటీగా ఉన్నారనమాట. ఇటు ఈయన నిలబడితే అటు ఆయన నిలబడ్డాడు. ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరిని పెట్టాలి ఇప్పుడు ఇది తేల్చుకోవాలన్నమాట. చూడండి ఏం జరిగింది. 23వ వచనం, అప్పుడు వారు యూస్తు అని మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తయి అని ఇద్దరిని నిలవబెట్టిరి. ఇద్దరు కూడా సెలెక్ట్ అయిపోయారు. కాబట్టి వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని పెడదామని డిసైడ్ అయిపోయారు. మరి ఇద్దరు పెట్టాలంటే ఎట్లా ఉంటే మూమెంట్, ఇద్దరు ఉన్నప్పుడు పోటాపోటీగా ఒకవైపున ఇతడు ఎవరంటే ఆయన యూస్తు అని మారు పేరు గల బర్సబా అనే ఒక వ్యక్తి, అతడు ఆత్మీయంగా ఉన్నట్టు తేలింది. రెండవదిగా మత్తయి, కనుక రెండోది మత్తయి, ఇద్దరు నిలబెట్టారు. మరి ఇద్దరు నిలబెట్టాడు మళ్ళా సమస్య దాకా ఉండటం కోసం ఏం చేసి చెప్పండి. 24వ వచనం, ఇద్దరు నిలబెట్టి ఏం చేస్తారు? ఇట్లని ప్రార్థన చేసి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. చూసారా? కాబట్టి ప్రభువా, ఈ మత్తయి హృదయం తెలుసు, ఇక్కడేమో బర్సబా హృదయం కూడా తెలుసు. ఎందుకంటే దేవుడు అందరి హృదయాలను ఎరిగిన వాడు. నా హృదయం ఏముంది మీకు తెలియదు, మీ హృదయాలు ఏమో నాకు తెలియదు, కానీ దేవునికి ప్రతి మనిషి హృదయము తెలుసు. చదవండి, 1 రాజులు 8వ అధ్యాయం 39వ వచనం. 1 రాజులు 8వ అధ్యాయం 39లో రాయబడింది, ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదు. 1 రాజులు 8వ అధ్యాయం, 1 Kings chapter 8 verse 39.
మొదటి రాజులు 8:39 చదవండి. ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదు. చూసారా, దేవుడికి ఏం తెలుసా అంటే, ఎంతమంది హృదయాలు తెలుసా అంటే ఆయన ప్రతి మనిషి హృదయం తెలుసా? ప్రతి మనిషి హృదయం తెలుసు. ఎందుకు? అందరి హృదయాలు ఆయన నిర్మించాడు. కీర్తన 33వ కీర్తన. ఆయనకి అందరి హృదయాలు ఎందుకు తెలుసు అంటే, అందరి హృదయాలను ఏకరీతిగా ఒకటే రీతిగా నిర్మించాడు. 33వ కీర్తన చూడండి. 33వ కీర్తన 15వ వచనం. కీర్తన 33:15 చదవండి. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. కాబట్టి ఒకని గుండె నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది చెప్పండి? గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? లబ్ డబ్ అని 70, 72, 76, 72. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటుందా? అందరికీ ఒకటే. ఎందుకు? అందరి హృదయాలను ఒక్కటిగా చేశాడు. అది ప్రతి మనిషి హృదయం ఆయన తెలుసు. ఎందుకంటే అందరి హృదయాలు ఒకే రీతిగా నిర్మించాడు. అంత మాత్రమే కాదు, మన హృదయముల యొక్క ఆంతర్యములు ఏముందో తెలుసు అంట ఆయనకి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథం 20:12 చూడండి. లోపల ఆంతర్యం అని తెలుసు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా 20:12 చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించేవాడు నీవే, ఆంతరింద్రియములను హృదయములను చూచువాడవు నీవే. కాబట్టి ఆయన ఏం చూస్తాడంటే, మనిషి యొక్క ఆంతరింద్రియములు, లోపల భాగం, లోపల సంగతులు, హృదయం అది చూస్తాడు. అందుకే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం, ఇర్మియా 12:3 వచనం కూడా. ఇర్మియా గ్రంథం 12:3 కూడా చూడండి. ఇర్మియా 12:3 చదువుతాము. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచున్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. చూసారా, మన హృదయము దేవుని పట్ల ఎట్లా ఉందో కూడా ఆయన ఎరిగి శోధిస్తాడు, పరిశోధిస్తాడు. అందరి హృదయాలు ఆయనకి ఎరుగు. అందుకే యోహాను సువార్త 2:24 మనకు తెలుసు, యేసు అందరినీ ఎరిగినవాడు, ఎవరికి మన వేరే వారి గురించి సాక్ష్యం అక్కర్లేదు. ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ ఇద్దరు నిలబెట్టి ఈ ప్రార్థన చేస్తున్నారు. దేవా, అందరి హృదయములను ఎరిగిన ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసి ఏం చేస్తున్నారంటే చీట్లు వేశారు. చూడండి, అపోస్తల కార్యములు మనం గమనించామంటే ప్రార్థన చేసి వాళ్ళు ఏం చేస్తారంటే చీట్లు వేశారు. చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చిందంట? చదువుదాం. 24వ వచనం. ఇట్లని ప్రార్థన చేసి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాడిని కనుపరచమనిరి. అంతటి వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేట చీటి వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. కానీ ఇప్పుడు వాళ్ళు చీట్లు వేసిన తర్వాత ఎవరి పేరు వచ్చిందంట? మత్తయి పేరు వచ్చింది. కాబట్టి మత్తయి పేరు వచ్చుడు ద్వారా ఏం జరిగిందంటే, అతడు 11 మందిలో అపోస్తలుడిగా లెక్కించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఈ 15 నుంచి 26 వచనాల్లో ఒక సంగతి మనకేం అర్థమవుతుందంటే, వాళ్ళు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నారు. చెప్పడం ఏం చేస్తున్నారంట? దేవుని చిత్తాన్ని, ఎవరిని పెట్టాలి అపోస్తలత్వాన్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కనుక వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ పేర్లు పెట్టి ఏదో బంధువులు పెట్టి వాళ్ళు నియమించడం లేదు. కనుక దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తర్వాత మరొక సంగతి 6వది, ఇదే భాగంలో వాళ్ళు ప్రార్థన తర్వాత పనిలో కూడా ఉన్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారంట? పనిలో ఉన్నారు. ఏ పనిది? అపోస్తలులు ఎవరు నియమించాలనే పనిలో ఉన్నారు. కాబట్టి ఈ 15 నుంచి 26 వచనాల్లో మరొక సంగతి ఏమర్థమవుతుందంటే, ప్రార్థన చేసిన తర్వాత పని చేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ముందు ప్రార్థన చేయాలా, ముందు పని చేసిన తర్వాత ప్రార్థన చేయాలా? వీళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి? మొట్టమొదట ప్రార్థన చేసిన తర్వాత ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. కనుక ఆ పనిలో దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు. కనుక ఇది 6వది. అయితే 7వది ఏంటంటే, నూతన అపోస్తుల్ని ఎన్నుకున్నారు. చెప్పండి, నూతన అపోస్తులని ఎన్నుకున్నారు. నూతన అపోస్తులని ఎన్నిక. ఈ 7 సంగతులు మొదటి అధ్యాయంలో జరిగాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మొదటి అధ్యాయంలో మొదటి సంగతి ఏంటి? ఆయన పునరుత్థానానికి సాక్షులుగా ఉండాలి. మొదటి 3 వచనాల్లో. 4 నుంచి 8 వచనాల్లో
పరిశుద్ధాత్మ ఇచ్చిన వాగ్దానము పొందుతారు అనేటువంటి వాగ్దానం యేసువారు చేశాడు వాళ్ళకి. 9-11 వచనాల్లో అందరూ చూస్తూ ఉండగా యేసువారు ఆయన కాబట్టి ఆయన ఆరోహణను కూడా మనము సాక్షులుగా ఉండాలని చూసాం. తర్వాత వాళ్ళు యెరూషలేములో ఆ మేడగదిలో ఎక్కడున్నారంట? ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో తర్వాత ప్రార్థన ఏం తెలుసుకున్నారు? దేవుని చిత్తం ఎవరిని పెట్టాలి, కనుక ఎవరిని ఎన్నుకోవాలి అపోస్తలు అని చెప్పేసి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు. దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ పనిలో ఉన్నారు. ఏ పనిలో? అపోస్తలుని పనిలో. కాబట్టి 7వదిగా అపోస్తలుల ఎన్నిక మనం చూస్తాం. ఎందుకు వాళ్ళు చీట్లు వేశారంటే చీట్ల ద్వారా సమస్య పరిష్కారం అయిద్దంట. చూడండి, సామెత గ్రంథము సామెతలు 16వ అధ్యాయం, సామెతలు 16వ అధ్యాయము 33వ వచనం. సామెతలు 16:33, సామెతలు 16:33 వచనం. సామెతలు 16:33. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. కాబట్టి చీట్లు ఒడిలో ఉంటాయంట తీర్పు, కనుక చీట్ల ద్వారా ఏమొచ్చిందంట? తీర్పు. కాబట్టి ఏం చేయాలో తెలియబడుతుంది. కాబట్టి అందుకే వాళ్ళు చీట్లు వేశారు. కాబట్టి మొదటి అధ్యాయంలో ఈ 7 సంగతులు మనం గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుల మొదటి అధ్యాయంలో చెప్పండి, ఆయన పునరుత్థానానికి మనము సాక్షులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఇచ్చిన వాగ్దానాన్ని పొందబోతున్నారు. తర్వాత మనం చూసంటే ఆయన ఆరోహణకు సాక్షులుగా ఉండాలి అని ప్రభు చెప్పాడు. తర్వాత వాళ్ళు యెరూషలేములో మేడగదిలో ప్రార్థనలో గడిపారు. ప్రార్థనలు గడిపిన తర్వాత దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు ఎవరిని పెట్టాలని. తర్వాత దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ పని దేవుని చిత్తానుసారంగా ప్రార్థనాపూర్వకంగా జరిగించారు. కనుక అందరి హృదయం ఎరిగిన ప్రభువా నీవే మాకు కనపరచు, ఎవరు కావాలని చెప్పేసి దేవుని చిత్తానుసారంగా వాళ్ళు ప్రార్థన చేశారు, పని చేశారు. ఆ రీతిగా కొత్త అపోస్తలుడు కనుక నూతన అపోస్తలుని ఎన్నుకున్నారు. కాబట్టి ఇది మొదటి అధ్యాయం. ఇంతటితో మొదటి అధ్యాయం కంప్లీట్ అయింది. కాబట్టి కళ్ళు మూసుకున్నా సరే అడిగినా సరే మొదటి అధ్యాయం చెప్పేయాలి. కాబట్టి మొదటి అధ్యాయం ఎన్ని సంగతులు చూసామని చెప్పండి? 7 సంగతులు. మొదటి అధ్యాయం ఎన్ని భాగాలు చేసాము? 5 భాగాలు. చెప్పండి, ఎన్ని భాగాలు? 5 భాగాలు. 5 భాగాలు ఎన్ని సంగతులు? 7 సంగతులు. ఇది మొదటి అధ్యాయం. ఇప్పుడు రెండో అధ్యాయానికి వెళతాం. ఇప్పుడు రెండో అధ్యాయం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇప్పుడు అపోస్తలుని ఎన్నుకున్నారు. అపోస్తలుని ఎన్నుకొనుట ద్వారా ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఎవరు రావాలన్నది ఎంత ఆత్మీయంగా ఆత్మానుసారముగా దేవుని చిత్తానుసారంగా వారు అపోస్తలుని ఎన్నుకున్నారో మనం చూస్తాం. రెండో అధ్యాయం మనం గమనించామంటే అపోస్తలుల కార్యం రెండో అధ్యాయం. రెండో అధ్యాయంలో 47 వచనాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని వచనాలంట? 47 వచనాలు. ఈ 47 వచనాలను మనము నాలుగు భాగాలుగా మనం విభజిద్దాం. 4 భాగాలుగా. మొదటిది వచ్చేసి రెండో అధ్యాయము మొదటి 3 వచనాలు మొదటి భాగం అనుకుంటాం. రెండో భాగం వచ్చేసి 4 నుంచి రెండో అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు. మూడో భాగం వచ్చేసి రెండో అధ్యాయము 14వ వచనం నుండి మనం గమనించామంటే 14వ వచనం నుంచి 39వ వచనం వరకు మూడో భాగంగా. 4వ భాగం వచ్చేసి రెండో అధ్యాయము 40వ వచనం నుండి 47వ వచనం వరకు. కాబట్టి ఇప్పుడు ఈ రెండో అధ్యాయాన్ని మనము ఎన్ని పాటలు చేసాం చెప్పండి? 4 భాగాలు. చెప్పండి, మొదటి 3 వచనాలు ఒక భాగము, ఒక సంగతి చూస్తాము. తర్వాత రెండో అధ్యాయంలో 4 నుంచి 13 వచనాల్లో అక్కడ మరొక సంగతి మనం చూస్తాము. తర్వాత 14 నుంచి 39 వచనాల్లో అక్కడ మరొక సంగతి జరిగింది. తర్వాత 40 నుంచి 47 వచనాల్లో మరొక సంగతి జరిగింది. కానీ ఇప్పుడు మనము ఏ భాగం చూడాలి? మొదటి భాగం. ఈ మొదటి భాగంలో ఏం జరిగింది చూడండి. అపోస్తలుల కార్యం రెండో అధ్యాయం. అందరూ కూడా దీన్ని బైబిల్ అపోస్తలుల కార్యం రెండో అధ్యాయం అందరు చదువుతాం. మొదటి వచనం అపోస్తలుల కార్యములు రెండో అధ్యాయము మొదటి వచనం చదవండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఇది గ్రీకు భాషలో పెంటెకోస్తు అని ఉంటుంది. పెంతెకోస్తు అంటే తెలుగులో అర్థం ఏంటంటే 50వ దినము అని అర్థం. చెప్పండి, పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి? పెంతెకోస్తు అంటే ఈ పదానికి అర్థం ఏంటంటే 50వ దినము అని అర్థం. 50వ దినం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే యేసు ప్రభువారు పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి చెప్పండి?
50వ దినం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ దినంలో ఉన్నారు? 50వ దినం. అంటే ఇప్పుడు యేసు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినాల వారి మధ్య ఉన్నాడు? ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు అంటే ఇప్పుడు ఏ దినం వచ్చింది? 50. అంటే మధ్యలో ఎన్ని దినాలు ఉన్నాయి? ఈ 10 దినాలు ఏం చేశారు? అది చెప్పండి. 10 దినాలు ఎక్కడ ఉన్నారు? ప్రార్థనలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు 40 దినాలతో ఆరోహణమే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ 10 దినాలు కూడా వాళ్ళు చేసిన పని అని చెప్పండి, ప్రార్థనలో. మేము స్వాత ప్రకటించాలి వెళ్ళిపోవాలి, పరిగెత్తాల. ఎందుకు యేసు ప్రభు చెప్పాడు, మీ శక్తితో మీరు సువార్తకి వెళ్ళలేరు, మీరు పైనుండి ఏం పొందాలి? పైనుండి ఏం పొందాలి? చదవండి, లూకాసు సువార్త 24వ అధ్యాయం. మీరు పైనుండి శక్తి పొందే వరకు ఏం చేయాలి? పట్టణములో నిలిచి ఉండాలి, వెళ్ళొద్దు, సువార్తకి బయటికి వెళ్ళొద్దు. శక్తి పొందితేనే మీరు వెళ్ళాలి. లూకాసు సువార్త 24వ అధ్యాయం చూడండి, 49వ వచనం. లూకాసు సువార్త 24:49 చదవండి. ఇదిగో లూకాసు సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచుండని వాడితో చెప్పాను. కాబట్టి మీరు పైనుండి ఏం పొందాలి? శక్తిని పొందాలి. కాబట్టి ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. అప్పుడు దాకా మీరు వెళ్ళొద్దు. మీ శక్తితో అయితే మీరు సువార్త ప్రకటించలేరు, అన్ని దేశాలకు వెళ్ళలేరు. కాబట్టి ప్రపంచ దేశాలకు వెళ్ళాలి ఇప్పుడు సువార్త. అందుకే యేసు వెళ్ళిపోయాడు కాబట్టి మేము ప్రకటిస్తామని వాళ్ళ సొంతగా వాళ్ళ ఉద్దేశాలతో పోవటంలా. ముందు చెప్పాడు యేసుప్రభువు ఏం చేయాలి? మీరు పట్టణంలో నిలిచి ఉండాలి. అంటే ఇప్పుడు ఎన్ని దినాలు నిలిచి ఉన్నారు వాళ్ళు చెప్పండి? చెప్పడం 50 దినాల కాదు, ఎన్ని దినాలు? 10 దినాలు నిలిచి ఉన్నారు వాళ్ళు. యేసు వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు మౌనంగా ఉన్నారు. ఈ 10 రోజులు మౌనం అంతా ఎక్కడున్నారు చెప్పండి? ఆ యెరూషలేములో ప్రార్థనలో గడిపారు. ఇప్పుడు ఏ దినం వచ్చిందంటే 50వ దినం వచ్చింది. చెప్పండి, ఏందంట? 50వ దినం. కాబట్టి 50వ దినం, ఈ 50వ దినం బైబిల్లో మనం చూసినప్పుడు యేసువారు యెరూషలేములో చనిపోయింది ఏ రోజు? యేసువారు సిలువేసింది ఏ రోజు? పస్కా పండుగ రోజు. అన్న చెప్పండి, ఏందంట? అది పస్కా పండుగ. నేను గత వారం కూడా చెప్పాను. పస్కా పండుగలో ఒకరిని విడుదల చేయుట అధిపతికి వాడుక. మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా కొంతమంది విడిచిపెడతా ఉంటారు మంచి ఖైదీల్ని. కనుక ఈ వాడికి ఎక్కడి నుంచి బైబిల్లో నుంచే ఉంది కాబట్టి మంచి ఖైదీల్ని విడిచిపెట్టేది. కాబట్టి అట్లా పిలాతుడు విడిచిపెట్టాలని కోరతాడు. కానీ వాళ్ళు ఎవరిని కోరుకున్నారు? బరబ్బను కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు 50వ దినం వచ్చిందన్నమాట. 50వ దినం అంటే ఇది ఆదివారం. చెప్పండి, 50వ దినం ఏంటి? ఆదివారం. మరి ఆదివారం మనకి ఎట్లా తెలుస్తుంది ఇది 50వ దినం అంటే? చూడండి, ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 50వ దినం అంటే ఆదివారం అని మనకి ఎట్లా తెలుస్తుందంటే లేవియాకాండము 23వ అధ్యాయం. లేవియాకాండము 23వ అధ్యాయం. 23వ అధ్యాయము లేవియాకాండము 5-6 వచనాలు చదువుతాం. లేవియాకాండం. ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. మీరు అటు ఇటు ఉంటే కనుక మీకేం అర్థం కావు, ఒకటి మిస్ అయినా సరే. ఇప్పుడు నుంచి ఇది చాలా ప్రాముఖ్యమైనది, సరిగ్గా మీరు మనసు పెట్టి చూడాలి. లేవియాకాండం 23వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. 5-6. మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. కనుక ఏ నెల అంట? మొదటి నెలలో 14వ దినం ఏం జరుగుతుంది? సాయంకాలం యెహోవాకు పస్కా పండుగ జరుగుతుంది. 6వ వచనం. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలను. ఇప్పుడు అందరూ అవి చూడాలి. పస్కా పండుగ వచ్చిన వెంటనే మరుసటి రోజు ఏ పండుగ వస్తుంది చెప్పండి? పొంగని రొట్టెల పండుగ. దాన్నే పులియన్ రొట్టెల పండుగ కూడా అంటారు. రెండు ఒకటే. పొంగని రొట్టెల పండుగ రెండోది, పులియన్ రొట్టెల పండుగ రెండు ఒకటే. కాబట్టి ఇది ఏ దినం వస్తుంది? ఎప్పుడు వస్తుంది ఇది? పస్కా పండుగ అయిపోయిన వెంటనే. అంటే రెండు కలిసి ఉంటాయి అన్నట్టు. పస్కా పండుగ నెక్స్ట్ రోజు ఏమొస్తుంది చెప్పండి? పులియన్ రొట్టెల పండుగ. కనుక అది వస్తుంది అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే చూడండి, 11వ వచనం. ఏంటి ఆ పులియన్ రొట్టెల పండుగ అంటే వాళ్ళు పంట పండుతుంది. పంట పండిన తర్వాత ఆ పంటలో మొట్టమొదటి పనను దేవుని మందిరం తీసుకొని రావాలి. 11వ వచనం. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను. విశ్రాంతి దినమునకు మరునాడు యాజకులు దానిని అల్లాడింపవలను. విశ్రాంతికి మరుదినం అంటే పోయిన వారం చెప్పే యూదులకి
విశ్రాంతి దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది? శుక్రవారం సాయంకాలం 6 గంటలకు ప్రారంభమయ్యి శనివారం సాయంకాలం 6 గంటలకు వారికి విశ్రాంతి దినము ముగుస్తుంది. కనుక ఇప్పుడు విశ్రాంతి దినం మరుసటి దినం అంటే ఏ వారం వస్తుంది? ఆదివారం. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఆ పంటలో పడినటువంటి పనను తీసుకొచ్చి ఏం చేయాలంట? అల్లాడించాలి. కానీ ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పస్కా పండుగ చూసాం కదా, 5-6 వచనాలు ఏమని చూసాము? లేవియాకాండము 23వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏ పండుగ వచ్చింది? పస్కా పండుగ. కొత్త నిబంధనలో 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు అని మన పస్కా పశువు చదువుతాము. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఆ పస్కా పండుగ యేసు రూపాన్ని తెలియజేస్తోంది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 7వ వచనం. 1 కొరింథీ 5:7 చదవండి. మీరు పులిపిని లేని వారు కనుక కొత్త ముద్దవాడికై ఆ పాతని పులిపిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తుని మన పస్కా పశువు వధింపబడెను. కానీ ఇప్పుడు ఇక్కడ పస్కా పశువు ఎవరు చెప్పండి? యేసు ప్రభు. అంటే పస్కా పండుగ అంటే ఎవరిని తెలియజేస్తా ఉంది? బైబిల్లో 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగలు ఎవరిని తెలియజేస్తా ఉన్నాయి? యేసు ప్రభువాన్ని. ఇప్పుడు పస్కా అనగానే పస్కా పశువు కోసం వధించబడింది ఎవరు? పస్కా పండుగ పస్కా పశువుని వధిస్తారు, గొర్రె పిల్లలు, నిర్దోషమైన దాన్ని. అలా యేసు ప్రభువు దోషం లేనివాడు నీతిమంతుడిగా ఆయనే పస్కా పశువుగా వధించబడ్డాడు. కాబట్టి ఈ లేవియాకాండములో ఉన్న ఈ పస్కా పశువు ఎవరు? కొత్త నిబంధనలో యేసు ప్రభువారి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 2వ పండుగ కూడా వస్తుంది. ఏంటంటే అది పులియని రొట్టెల 23వ అధ్యాయం మనం 11 చదివాం కదా. పులియని రొట్టెల పండుగ లేదంటే పొంగని రొట్టెల పండుగ అని చూసాం కదా. ఇది కూడా ఏం తెలియజేస్తుందంటే, ఇది ఎలా చేస్తున్నారంటే పంట వచ్చిన తర్వాత మొదటి పన తేవాలి. ఏ పన అంటే? మొదటి పన. ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ మొదటి పన అంటే పంట, కొత్త ఫలం. ఇంకో మాట చెప్పాలంటే ఏంటంటే అది కొత్త ఫలము లేదంటే ప్రథమ ఫలము అంటారు. చూడండి, అది కూడా లేవియాకాండం 23వ అధ్యాయము. లేవియాకాండం 23వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. లేవియాకాండం 23వ అధ్యాయం 15-16 వచనాలు. లేవియాకాండం 23వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతాం. 23వ అధ్యాయం 15-16 చదవండి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించే పనుని మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారం లెక్కింపలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 50 దినం లెక్కించి యెహోవా కొత్త ఫలములతో నైవేద్యమును అర్పింపవలను. ఇక్కడ కొత్త ఫలము లేదంటే ప్రథమ ఫలము అని చెప్పొచ్చు. కనుక ఇప్పుడు ప్రథమ ఫలము పాత నిబంధనలో ప్రథమ ఫలము, కొత్త పన. కొత్త నిబంధనలు ప్రథమ ఫలం ఎవరు? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. ఆయన సమాధిలోంచి లేచినటువంటి వాళ్ళు ప్రథమ ఫలము యేసు ప్రభు. ఆయన చూపిస్తాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము చూడండి 23వ వచనం. 1 కొరింథీ పత్రిక 15:23. 1 కొరింథీ 15:23. ప్రతివాడు తన వరుసను బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. చెప్పండి, ప్రథమ ఫలం ఎవరంట? అంటే ప్రథమ ఫలాల పండుగ కూడా ఎవరిని తెలియజేస్తా ఉంది? యేసు ప్రభువారిని. ఇది గుర్తుపెట్టుకోవాలి. పస్కా పండుగ యేసు ప్రభువారి. పులియని రొట్టెలు లేకుంటే పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ యేసు ప్రభువారిని తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రథమ ఫలం అంటే, కొత్త ఫలం అంటే ఆయనే. తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలము ఆయనే అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు అక్కడ? లేవియాకాండం 23వ అధ్యాయం. లేవియాకాండం 23వ అధ్యాయము. ఇప్పుడు 2 పండుగలు కూడా ఎవరిని తెలియజేస్తా ఉన్నాయి చెప్పండి? యేసు ప్రభువారిని. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరిగిందంటే, ఏం చెప్పాడంటే చాలా జాగ్రత్త చదవాలి. 15-16 వచనాలు. లేవియాకాండం 23వ అధ్యాయము 15-16 వచనాలు అందరం కలిసి చదవండి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించి పనును మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. కనుక 7 వారములు లెక్కించాలి. 7 వారాలంటే అందరూ చూడాలి. 7 వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 × 7 49. కనుక ఇప్పుడు ఏ దినం వచ్చింది? అది 49వ దినము శనివారం వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? అది శనివారం. నెక్స్ట్ ఆ యొక్క మరుసటి దినం అన్నాడు. మరుదినం అంటే దాని మరుదినం ఏమొస్తుంది? 50వ దినము ఆదివారం. కాబట్టి
పాత నిబంధనలో చెప్పినటువంటి ఆ యొక్క మరుదినం ఏం చెప్పండి, 50వ దినము ఆదివారం. కాబట్టి పాత నిబంధనలోనే ఉంది ఇది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవండి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మీరు అల్లాడించే ఆ కొత్త ఫలము, ఆ పని ఎప్పుడు మీరు అర్పించాలంట, 7 వారాలు లెక్కించాలి. చెప్పండి, ఎన్ని వారాలంట? మళ్ళీ చదవండి ఇప్పుడు ఒకసారి 23వ అధ్యాయం, లేవియాకాండం 23వ అధ్యాయం 15-16 వచనాలు. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, విశ్రాంతి దినకు మరునాడు అంటే ఏది, ఆదివారం మొదలుకొని, అనగా అల్లాడించి పన్ను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారం ఉండవలను. 16 7వ విశ్రాంతి దినపు మరుదినమున మీరు 70 దినములు లెక్కించి, ఎన్ని దినాలంట, 70 లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యమును అర్పింపవలను. కాబట్టి ఇప్పుడు ఏ దినమున కొత్త ఫలం వస్తుంది, ఆదివారం. కనుక అది ఏ దినము, ఎన్నో దినము, 50వ దినం. కనుక పాత నిబంధనలో 50వ దినాన వాళ్ళు కొత్త ఫలం తెస్తా ఉన్నారు. చెప్పండి, ఎన్నో దినం వస్తుంది కొత్త ఫలము, 50వ దినం. ఇప్పుడు చదువు అపోస్తలులు చదివింది ఎన్నో దినం ఇది, పెంతెకొస్తే ఎన్నో దినం అని చెప్పాము. ఇప్పుడు 50వ దినం కూడా ఏ ఫలం రావాలి, కొత్త ఫలం. ఇప్పుడు సంఘం ప్రారంభమవుతుంది. ఆ పాత నిబంధనలో భౌతికమైన పంట ప్రథమ ఫలం కొత్త ఫలం అయితే, ఆత్మ సంబంధంగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 50వ దినాన్ని ఏం జరగబోతుంది, కొత్త ఫలము. ఆ దినం కొత్త ఫలం రాబోతుంది, కొత్త పంట రాబోతుంది. అదే సంఘం. చెప్పండి, ఏంటంట, అదే సంఘం. కనుక కాబట్టి ఇప్పుడు కొత్త పంట కూడా, కొత్త ఫలము కూడా, ప్రథమ ఫలము కూడా ఎవరు, యేసు ప్రభువారి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే చూడండి, ఇది బాగా గుర్తుపెట్టి, ఇంతవరకు కనిపించగలదు అనుకుంటున్నాను. మనం చూసాం లేవియాకాండం 23-5 వచనాల్లో పస్కా పండుగ వచ్చింది. పాత నిబంధనల పస్కా అయితే, కొత్త నిబంధనల పస్కా ఎవరు, యేసు ప్రభువారి. కాబట్టి పస్కా పండుగ అంటే ఎవరని అర్థము, యేసు ప్రభువారి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పుల్లిన రొట్టెల పండుగ, లేకుంటే ప్రథమ ఫలాల పండుగ, పుల్లిన రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ అని చూసాం. అంటే ఇది ఎందుకు చేస్తారంటే, పంట వచ్చిన తర్వాత మొదటి పని తెస్తారు. కాబట్టి ఆ పని తెచ్చిన తర్వాత అల్లాడించాలి. కనుక అది ప్రథమ ఫలము, లేదంటే కొత్త ఫలం. కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలో ప్రథమ ఫలము లేదు కొత్త ఫలం అయితే, కొత్త నిబంధనలో ప్రథమ ఫలం ఎవరైనా చదువుకున్నాము, యేసు ప్రభువారి. కాబట్టి ఈ పండుగ కూడా యేసు ప్రభువారిని తెలియచేస్తా ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అది ఎన్నో దినం చేయాలంటే వాళ్ళు 57 వారాలు లెక్కించాలి. 7 + 7 వారాలు అంటే 7 రోజులు కదా, 7 ఏళ్ళు 49 అంటే 49 రోజులు చేయాలి. మరునాడు కనుక 50వ దినం ఏం చేయాలి, 50వ దినమున అది ఆ పని అల్లాడించాలి. కనుక కొత్త ఫలము తీసుకురావాలి. ఆ 50వ దినమే ఇప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చదువుకున్నటువంటి మొదటి వచనము, పెంతెకోస్తు అంటే ఎన్నో దినం చెప్పండి, 50వ దినము అని గుర్తుపెట్టుకోవాలి. రండి ఇప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఏం జరిగిందంటే, 50వ దినమున అంటే ఇప్పుడు 40 దినాలు యేసు ప్రభు ఉన్నాడు. 10 దినాల గ్యాప్లో వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు, 10 దినాల గ్యాప్లో ప్రార్థనలో ఉన్నారు. ఇప్పుడు 50వ దినం వచ్చింది. 50వ దినం పాత నిబంధనలు ఏం రావాలి, అందరూ చెప్పండి, ఏ ఫలం రావాలి, కొత్త ఫలం తేవాలి. ఎన్నో దినం అది, 50వ దినం. కనుక అదే పెంతెకొస్తు. కనుక మీరు 7 వారాలు లెక్కించి 50వ దినమున ఆ కొత్త ఫలము, ప్రథమ ఫలం తీసుకురావాలని దేవుడు చెప్పాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా ఈ 50వ దినమున కొత్త ఫలాలు రాబోతున్నాయి. అదే సంఘం పుట్టబోతుంది. చూడండి అపోస్తలుల 2వ అధ్యాయం ఏం జరిగిందంటే, 2వ అధ్యాయము అపోస్తలుల కార్యం 1వ వచనం, పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. కాబట్టి ఇప్పుడు చాలు, ఈ పెంతెకొస్తు అనే పండుగ అపోస్తలులకు మాత్రమే కాదు, ఇది ఎవరి పండుగ, అసలైతే ఎవరి పండుగలు ఇవన్నీ, యూదుల పండుగలు. కాబట్టి ఇప్పుడు పెంతెకొస్తు అనే పండుగ వస్తుందంటే యూదులందరూ వచ్చేసి ఉంటారు. ప్రపంచ దేశాల్లో నలుమూలకి వెళ్ళి యూదులందరూ వచ్చేసి ఉంటారు. వస్తారు వాళ్ళు, ఖచ్చితంగా అక్కడికి వస్తారు. కాబట్టి ఆ పండుగ చేయడానికి వాళ్ళు దూర ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా అందరూ వచ్చి ఉంటారు. అందరూ కూడి ఉన్నారంటే ఈ 12 మంది అపోస్తలులు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, సమాజం కూడా చాలా మంది ఉన్నారు. ఏం జరిగిందంట, 2వ వచనం 2, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి, 50వ దినం ఏం జరిగిందంటే, అద్భుతమైన సంగతి. ఆ వేగముగా వీచు
బలమైన గాలి వంటి ఒక ధ్వని ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆకాశం నుండి బలమైన గాలి అకస్మాత్తుగా వచ్చింది. అందరూ చూస్తుండగానే ఎట్లా వచ్చిందంట? అది అగ్ని జ్వాలలుగా. చెప్పండి ఎట్లా వచ్చిందంట? అవి విభాగించబడుతున్న అందరి మీద వాలింది. అందరి మీద అంటే ఎంతమంది మీద? అపోస్తలుల మీద. చెప్పండి ఎంతమంది మీద? ముఖ్యంగా అపోస్తలులు 12 మంది మీద. కాబట్టి అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. కాబట్టి ఇప్పుడు ఇది ఏ వాగ్దానం నెరవేర్పు? యేసు వారు ఇది వస్తుందని ఎప్పుడు చెప్పాడు? 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. అపోస్తలుల గారు 1వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల 1వ అధ్యాయం 3వ వచనం ప్రభు ఏమని చెప్పాడు? ఒకటి చూడండి, 5వ వచనం, 1:5. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరు. కాబట్టి ఆయన వాగ్దానం చేశాడు కదా, యేసు వాగ్దానం చేసి వెళ్ళాడు కదా. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని వాళ్ళు పొందుతున్నారు. కానీ ఇప్పుడు 2వ అధ్యాయంలో ఏం జరిగిందంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. చెప్పండి ఎట్లా? పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? అగ్ని రూపంలో వచ్చాడు, గాలిలాగా వచ్చాడు, బలమైన శబ్దంతో. మరి బైబిల్ అట్లా దేవుడు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? బైబిల్లో ఉన్న చాలా సందర్భాలు దేవుడు అట్లాగే దిగాడు. ఉదాహరణగా నిర్గమకాండ 3వ అధ్యాయంలో మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పొదలో అగ్నిలో ఉండే మాట్లాడాడు. ఆ పొద మండుచుండెను కానీ అది అంటే అర్థం ఏంటి? అక్కడ ఎవరున్నారు అగ్నిలో? దేవుడు, ఆయనే అగ్ని. అందుకే హెబ్రీ 10వ అధ్యాయంలో మన దేవుడు దహించు. కానీ ఇప్పుడు అగ్ని దేవుడు దిగాడు, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో దిగాడు, వాళ్ళ మధ్య బలమైన గాలితో దిగాడు. ఇంకా అలా మనం చూసామంటే నిర్గమకాండం చూడండి 13వ అధ్యాయం. దేవుడు అగ్ని రూపంలో చాలా సందర్భాలు వచ్చాడు. ఉదాహరణగా నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 13:21. నిర్గమకాండం 13:21. మొట్టమొదటి 3వ అధ్యాయం చూసాం కదా. 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో పొదలు అగ్నిలో వచ్చాడు. నిర్గమకాండం 13:21. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించి రాత్రి వేళ అగ్ని స్తంభములో ఉండి వారికి ముందుగా. కాబట్టి ఎక్కడున్నాడు? ఆయన అగ్ని స్తంభములో ఉన్నాడు. కానీ అగ్ని అయిన దేవుడు. ఇంకా 19వ అధ్యాయం నిర్గమకాండం 19:18. నిర్గమకాండం ఇలా చాలా ఉన్నాయి, కొన్ని సంగతులు చూద్దాం. నిర్గమకాండం 19:18 కూడా చూడండి. 19:18. యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీద దిగి వచ్చినందున అదంతా ధూమమై ఉండేను. కాబట్టి అడ్డిగా ఆయన సినాయి పర్వతం మీద అగ్నితో దిగాడు 19:18లో. 40వ అధ్యాయము 38వ వచనం. ఇది నిర్గమకాండం 40:38. నిర్గమకాండం 40వ అధ్యాయము 38వ వచనం. 40:38 చదువుతాము. ఇశ్రాయేల్ అందరి కన్నులు ఎదుట పగటి వేళ యెహోవా మేఘం మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండేను. ఏంటి అగ్ని? దేవుడే. కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నాడు. అలా మనం చూసామంటే అలాగూ నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం దేవుడు అగ్ని రూపంలో వాళ్ళ మధ్య ఉన్నట్లుగా అనేక సందర్భాలు మనం చూస్తాం. ఇప్పుడు ఆజ్ఞ దిగింది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. నెహెమ్యా 9:12. ఇదిగాక పగటి కాలం మంది మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలం మందు వారు వెళ్ళవలసిన మాది వెలిగించే అగ్ని స్తంభములో ఉండిన వాడవును అయి ఉండి వారిని తోడుకొని పోటు. అగ్ని స్తంభంలో నడిపిస్తున్నాడు. అగ్ని స్తంభంలో. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు అగ్ని. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘాల మీదను పగలు మేఘ దోమములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశం యెహోవా కలుగు చేయను. ఇలా చాలా ఉన్నాయి, చాలు. కానీ ఇప్పుడు మనకేం అర్థం అవుతుంది చెప్పండి? దేవుడు వచ్చిన ప్రతిసారి ఎలా వచ్చాడో చెప్పండి? ఆయన అగ్నిలో. తర్వాత బలమైన గాలితో కూడా వచ్చాడు. ఇప్పుడు గాలి కూడా దిగిందని చూసాం కదా. బలమైన గాలి దేవుడు సందర్భం చెప్పండి. ఏలియా టైంలో 1 రాజులు 19వ అధ్యాయం, అది కూడా చదువుతాం. 1 రాజులు 19వ అధ్యాయం. మీ తర్వాత చదవండి, సమయం లేదు. 11 నుంచి 13 వచనాలు. 1 రాజులు 19వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో ఏలియా టైంలో గాలి, భూకంపము, మెరుపు, అగ్ని దిగింది కనుక ఎవరైనా దేవుడి ఆరోపణలు వచ్చాడు. కానీ ఇప్పుడు మనకేం అర్థం అవుతుందంటే బలమైన గాలి వంటి ధ్వని, అగ్ని జ్వాల వంటి నాలుకలు ఎక్కడ దిగాయంటే ఇప్పుడు ఎవరి మీద దిగని చెప్పండి? ఆ అపోస్తులు, ఆ 120 మంది అపోస్తులు ప్రత్యేకంగా దిగింది. కానీ ఇప్పుడు అందరూ కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడో వాళ్ళందరికీ ఏం జరిగిందంట చూడండి.
చెప్పండి, ఏ శక్తి అంటే అది వాక్ శక్తి. వాక్ శక్తి వచ్చిన ద్వారా వాళ్ళు ఏ భాషలతో మాట్లాడారంట? అన్య భాషలు. అందరు చెప్పండి, ఏ భాష అంట? అంటే అన్య భాష అంటే వారికి రాని భాష అంటూ ఏది కూడా లేదు, అన్ని భాషలు వచ్చాయి. చూడండి ఇప్పుడు, ఎందుకంటే ముందే చెప్పాడు, మీ సొంత శక్తి వెళ్తే ఇది ప్రపంచ దేశాల ఖండాలు దాడ సువార్త. ఇప్పుడు అక్కడ ఎంతమంది వచ్చారు? ఆ పండగకి ఎంతమంది వచ్చారు? చూడండి, 5వ వచనం అపోస్తలుల కార్యం 2:5 చదవండి. 2:5 ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములోను నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఎక్కడి నుంచి వచ్చారంట వీళ్ళు? ఆకాశము కింద నుండి ప్రతి జనములు అంటే ప్రపంచ నలుమూల ఉన్నటువంటి యూదులందరూ వచ్చారు. మనం చూసాం కదా రాజుల చరిత్రలో, ఆ రాజుల చరిత్ర లాస్ట్కి యోధా ప్రజలు ఎటు వెళ్ళిపోయారు చెప్పండి? ఏమైపోయారు? యోధా ప్రజలంతా ఏమైపోయారు? ఎవరి చెట్లకి వెళ్ళిపోయారు? నెబుకద్నెజరు చెరలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎటు వెళ్ళిపోయారు? అషూరు చెరలోకి వెళ్ళిపోయారు. మర్చిపోయారు అప్పుడే, అషూరు చెరలోకి వెళ్ళిపోయారు. అట్లా యెరూషలేము లేదు. యూదులంతా ఏమైపోయారు? ప్రపంచ దేశాలకు చెదరిపోయారని చూసాం. ఇప్పుడు చెదరిపోయిన వారు మళ్ళీ ఏం చేస్తున్నారు? పండగ ఏడకు వస్తున్నారు? యెరూషలేము వస్తారు వాళ్ళు. కనుక యెరూషలేమే రావాలి, ఎక్కడ పడితే అక్కడ పండగలు చేయకూడదు. అది మీకు తర్వాత చెప్తాం ముందు ఉన్న దినాల్లో. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు పండుగ ఎక్కడ చేయాలి? యెరూషలేములోనే చేయాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం దేవుడు చెప్పాడు. చూడండి, ఆ మాట కూడా మాట చూద్దాము. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. వాళ్ళు పండుగ చేయడానికి ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. మీరు ఎక్కడున్నా సరే ప్రపంచం నలుమూలల యెరూషలేంకే రావాలి అనే నియమం వాళ్ళకు ఉంది. అందుకే వాళ్ళు ఖచ్చితంగా ఆ పస్కా పండుగ వస్తుందంటే యూదులందరూ చేరతారు యెరూషలేం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5-6 వచనాలు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకు వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. ఎక్కడికి? యెరూషలేముకే, వేరే స్థలం కాదు, అక్కడికే మీరు రావాలి. ఎందుకు? 6వ వచనం అక్కడికే మీ దహన బలులు, మీ బలులు, దశమ భాగములు, ప్రతిష్టములుగా మీరు చే నైవేద్యములు, మీ మొక్కుబడి అర్పణలు, మీ స్వేచ్ఛర్పణలు, పశువులను, గొర్రెలను, మేకలను, తొలుచులు వాటిని తీసుకొని రావాలను. అక్కడికే తీసుకొని రావాలి. ఎక్కడికి? యెరూషలేములోనే. పస్కా బలి యెరూషలేములో అర్పించాలి. ఎందుకంటే క్రీస్తు శకం 30లో యేసు వారి పస్కా బలిగా అయిపోయాడు. కాబట్టి యూదులు ఎక్కడ పోయినప్పుడు ఇక్కడ ప్రపంచ దేశాలకు పస్కా పండుగ అనగానే ఎక్కడ చేరుకుంటారు? వాళ్ళంతా యెరూషలేం చేరుకుంటారు. మన దగ్గర కొంతమంది ఉంటారు, క్రిస్మస్ పండుగ వస్తుందంటే అందరు గ్రామాలకు వెళ్ళిపోతారు. కొంతమంది ఎక్కడున్నా సరే, కనుక మా సొంత ఊర్లో ఉండాలి, పండుగ బాగా చేస్తారు ఊర్లో, గ్రామాల్లో. కొంతమంది వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు క్రిస్మస్ వస్తుందంటే కనపడు. మా దగ్గర కొంతమంది ఉంటారు, బ్రదర్ మేము క్రిస్మస్కి వెళ్తున్నాం, ఎందుకంటే ఎక్కడో అడగపోవాలన్నమాట. వాళ్ళ తండ్రుల ఫ్యామిలీ అంతా కలిసి ఉంటారు. అక్కడ తప్ప ఎక్కడ చేరు క్రిస్మస్ పండుగ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వస్తారు 31st వస్తారు హైదరాబాద్కి. వాగ్దానం ఉంటుంది కదా, అక్కడ ఉండదు కాబట్టి. కనుక ఇప్పుడు యూదులు కూడా వీళ్ళు ఎక్కడ పోయినా ఎక్కడ రావాలి చెప్పండి? పస్కా పండుగ యెరూషలేము రావాలి. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ఆకాశం కింద నుండి ప్రతి జనములో ఉండి చెదిరిపోయారు కదా, బబులోను, అషూరు అంతా, అందరూ వచ్చారు. ఎందరూ వచ్చారు చెప్పండి? అందరూ వచ్చే విషయంలో కాపురున్నారు. ఎందుకు ఎక్కడ పడి అక్కడ చేయకూడదు? అది కూడా ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 12:13 చదవండి. 12:13 నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులు అర్పింపకూడదు సుమి. చూసారా? యెరూషలేం అందరూ ఏం పోతాములే, అది వేరే దేశం కాబట్టి ఇక్కడ అర్పిస్తానికి కుదరదు. కనుక నీకు ఇష్టమైన స్థలములు ఏం చేయకూడదంట? నువ్వు చూసిన స్థలం ప్రతి స్థలం అర్పించకూడదు. ఆ దహన బలిని ఎక్కడ అర్పించాలి చెప్పండి? యెరూషలేములోనే. కానీ ఇప్పుడు యెరూషలేము ఈ అపోస్తలులు ఉన్నారు, 120 మంది ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. దిగినప్పుడు ఇప్పుడు ఆ యొక్క పస్కా పండుగ ఎంతమంది వచ్చారంట? ఆకాశం కింద నుండి ప్రతి జనములో యూదులందరూ వచ్చారు. ఇప్పుడు ఏం జరిగిందంటే అకస్మాత్తుగా బలమైన గాలి వచ్చింది, అగ్నిజ్వాల నుండి 4 విభాగం పరిశుద్ధాత్మ దిగాడు. వాళ్ళకి ఏ భాష వచ్చిందంటే వాక్ శక్తి. చెప్పండి, ఏమంట? వాక్ శక్తి అంటే అర్థం ఏంటంటే ఎంతమంది అయితే అక్కడ ఉన్నారో వారందరి భాషల్లో మాట్లాడుతున్నారు. ఎవరు? అపోస్తలులు ప్రత్యేకంగా. ఎంత అద్భుతం! నిజంగా ఒక భాష నేర్చుకోవాలంటే ఎంత కష్టపడాలి. మధ్యాహ్నం నేను ఒక క్లోజింగ్ లెసన్ చెప్పేది చైతన్యపురిలో. కనుక ఆమె చైనా దేశం పోతుంది. కనుక చైనా దేశం పోయి 1 సంవత్సరం పాటు కష్టపడితే కానీ చైనా భాష రాలేదు ఆమెకి. అలాగా
మరి ఇప్పుడు వీళ్ళు ప్రపంచ దేశాలకు వెళ్ళాలి కదా. దాదాపు ప్రపంచంలో 6,000 కంటే ఎక్కువ భాషలు ఉన్నాయి. 6,700 కంటే ఎక్కువ భాషలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని భాషల సువార్త వెళ్ళాలంటే వీళ్ళంతా అసలు ఎవరు అపోస్తులంతా విద్య లేని ఎక్కువ మంది పామర్లు. మరి వీళ్ళకి భాషలే రాకపోతే ఎట్ట సువార్త చెప్తారు? అందుకే దేవుడు ఉచితంగా పంపించాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఆ పరిశుద్ధాత్మ యొక్క వాక్ శక్తితో ఎవరి భాషలో వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు బిత్తరపోతున్నారు. ఏంటి భాషలు మనం ఇది కళ్ళీళ్ళు కారా అని చెప్పేసి కింద వచ్చి ఆశ్చర్యపోతున్నారు. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆకాశంగా ఉంది ప్రతి జనములు వచ్చారంట. తూర్పు నుంచి పడమ నుంచి వచ్చేవారు మనం చూస్తాం కంటిన్యూషన్. కనుక ప్రపంచం యొక్క నలుమూలలో నిలిచిన ప్రజలు ఉన్నారు, ముఖ్యంగా యూదులు ఉన్నారు. కనుక అందరూ చేరుకున్నారు. వారి మధ్య ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు బలమైన గాలితో, అగ్ని జ్వాలలతో. వారికి ఏమొచ్చింది? వాక్శక్తి వచ్చింది. వాళ్ళందరి భాషలతో, అన్ని భాషలతో వాడు మాట్లాడతాము ప్రారంభించారు. ఇంతటితో ముగిస్తున్నాము. దీని కంటిన్యూషన్ వచ్చే వారం ఉంటుంది. కనుక ఆ ప్రపంచం నలుమూలలు ఎక్కడి నుంచి వచ్చారు కింద రాయబడింది. తూర్పు నుంచి ఎంతమంది వచ్చారు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎలాగొచ్చారు, ఏం జరిగిన సంగతి మనం చూస్తాం. కానీ ఇప్పుడు మొదటి 3 వచనాలు మనం కంప్లీట్ చేసాం ఈరోజు. అపోస్తలుల కార్యాలు మొదటి 3 వచనాలు ఏమని రాసుకోవాలంటే, మొదటి 3 వచనాలు ఏం జరిగింది చెప్పండి? పరిశుద్ధాత్మ వాగ్దానం గురించి నెరవేర్పు జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. మొదటి 3 వచనాలు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము మొదటి భాగం అయిపోయింది. మొత్తం 4 భాగాలు చేశాం కదా. మొదటి భాగంలో ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ బాప్తీసం గురించిన వాగ్దానము నెరవేర్పు జరిగింది. కనుక పరిశుద్ధాత్మ బాప్తీస వాగ్దానం. కానీ ఇప్పుడు వీళ్ళు ఏ బాప్తీసం పొందారు? వీళ్ళు ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీసం యేసు చెప్పాడు కదా. మరి పొందుతారు, కొద్ది దినాల్లో పొందుతారు అన్నాడు. ఎన్ని దినాల్లో పొందారు? 10 దినాల్లో పొందారు. కాబట్టి అలా పరిశుద్ధాత్మ యొక్క బాప్తీసం పొందారు. వాళ్ళకి వాక్ శక్తి వచ్చింది. ఈ వాక్ శక్తి ద్వారా ప్రతి జనంలోని యూదులందరూ వచ్చారు. అక్కడ ఎలాంటి అద్భుతం జరిగిందో వచ్చేవారు మనం చూస్తాం. కనుక ఆ కింద వచనాలు 2వ భాగము వచ్చేవారు మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. కాబట్టి ఈరోజు మనము 2వ అధ్యాయం ప్రారంభించాము. 2వ అధ్యాయం 50వ దినము. 50వ దినం అంటే అది ఆదివారము. ప్రభు లేచింది ఆదివారమే, పెంతెకొస్తు అనే దినము. ఆ దినం అందరూ కూడినప్పుడు పరిశుద్ధాత్మ బలమైన గాలితో అగ్నిజ్వాల అంటే విభాగం 4 దిగి వచ్చాడు. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు అపోస్తులకి ఎన్ని భాషలు వచ్చంటే, ఎన్ని భాషలు వచ్చు అపోస్తులకి? అన్ని భాషలు వచ్చు, అన్ని భాషలు వచ్చు, అన్ని భాషలు వచ్చు. కాబట్టి వాళ్ళకి రాని భాష అంటే ఏది లేదు. ఎంతమంది ఉన్నారు అక్కడ? వారి భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు. అంటే ఇప్పుడు వచ్చింది ఆకాశం ఉంది. ప్రతి జనములు వచ్చిన యూదులందరికీ ఏం అర్థం అవ్వాలి? ఇప్పుడు వాళ్ళ భాష సువార్త వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి వాళ్ళ భాష ఎట్లా ప్రకటించారో వచ్చేవారు మనం చూస్తాం. ఇంతవరకు ఆపేస్తాం. ప్రార్థన మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఈ దినం మనము మరి మొదటి అధ్యాయం 15వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్న సంగతులు మనం చూస్తూ వచ్చాము. కనుక వాళ్ళు మరి ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నారు. ప్రార్థనలో పని కూడా చేశారు. ఏంటి పనంటే ఒక నూతన అపోస్తులని ఎన్నిక వాళ్ళు చేశారు. 50వ దినం వచ్చింది. సరిగ్గా 10 దినాల తర్వాత కనిపెట్టుకున్న దానికోసమే పరిశుద్ధాత్మ దేవుడు దిగటం బలమైన గాలితో, అగ్నిజ్వాల 4 వాళ్ళ మధ్య రాలినప్పుడు ప్రతివాడు మరి అక్కడ ఉన్నటువంటి అన్ని భాషలతో మాట్లాడడానికి వాళ్ళు వాక్ శక్తి పొందారు. విద్యలేని పామర్లు అనేక మందే, కానీ ఇప్పుడు వారి పరిశుద్ధాత్మ దేవుడే అన్ని భాషలు నేర్పిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశం కింద ప్రతి జనములో యూదులందరూ వచ్చారు. కాబట్టి వాళ్ళంతా అద్భుతం ఆశ్చర్యపోతూ ఉన్నారు. అనేకులు నమ్ముతారు కూడా భవిష్యత్తులో. కాబట్టి రాత్రి మనము ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి దేవుడు తన కార్యాన్ని ఎవరితోనైనా ప్రారంభిస్తాడు. ఒక యోధలాగా మనం తప్పిపోతే నేను తప్ప ఇంకోళ్ళు లేడు అనుకోకూడదు. కనుక యోధ కాకపోతే మత్తి ఉంటాడు, వస్తీ కాకపోతే ఎస్తేరు ఉంటుంది, సౌలు కాకపోతే దావీదు ఉంటాడు. కాబట్టి ఎన్నోసార్లు కనుక నేను తప్ప ఇంకెవరు లేరు అనుకుంటా. దేవుడు ఒకని ప్లేస్లో మరొకరిని ఎన్నుకుంటాడు కూడా ఆయన. అందుకే ఏలే కూడా అంటాడు. కనుక దేవుని ప్రభువా నేను ఒక్కడనే ఉన్నాను నీకోసం అంటే, ఏలుత అంటాడు నువ్వు ఒక్కడే కాదు, బయలుగా మోకాళ్ళు 7,000 మంది నాకు ఉన్నారు. కాబట్టి మనకి ఇచ్చిన స్థానాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. నేను తప్ప ఎవరు చేయలేరు అనుకోకూడదు. అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడైతే ఆ స్థానం యొక్క విలువ, ఆ పని యొక్క విలువ మనం ఎరగమో,
నేనే అనేటువంటి మనలో ఉంటుందో దేవుడు తొలగించి ఆ స్థానం మరొకరికి ఇస్తారు. కాబట్టి ఆ స్థానం వీళ్ళు యోధ ఎరగలేకపోయాడు, అందుకే తను తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు. కాబట్టి రాత్రి దేవుని ఇంట్లో ఏ పని ఇచ్చినా, ఏ పరిచయం ఇచ్చినా నేను తప్ప వేరే వారు చేయలేను అనుకోకూడదు. దేవుడు తొలగించి ఇంకోళ్ళు పెడతాడు. వస్తుని తొలగించాడు, ఎస్తేర్ని పెట్టాడు. సౌలుని తొలగించాడు, దావీదుని పెట్టాడు. అలాగే ఎన్నో సందర్భాలు. ఇప్పుడు యోధాను తొలగించాడు, మత్తయి వచ్చాడు. కాబట్టి మనం దేంట్లో గర్వించకుండా దేవుడు ఇచ్చిన పనుల్లో నమ్మకంగా చేద్దాం. పరిశుద్ధాత్మక శక్తిని మనం పొంది సువార్త ప్రకటించాలి. మన శక్తితో భక్తితో కాదు, వాళ్ళకి మనం ప్రార్థనలు గడపాలి. ప్రార్థన గడిపిన దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం పని చేయాలి. ఆ తర్వాత ఆ పనులు అద్భుతం మనం చూస్తాం. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. అలాగా ప్రభు మనం సహాయపడినట్లుగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరి అపోస్తలుల 2వ అధ్యాయం మొదటి భాగం మేము చూడగలిగాం. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద దిగిన సందర్భం అని అంతవరకు మేము ముగించాం. మీ చిత్తం మీద వచ్చే వారము ఇది కొనసాగించడానికి కూడా సహాయం చేయండి. చెప్పిన మాటలు మీరు దీవించి ఆస్వాదించండి. ప్రజల వెనుకలు ఫలింపు చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రినే దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము చెలిచిన మనకును, తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. జీవ